ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దిన వాక్యము రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైనటువంటి విజయమును పొందుచున్నాము. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు పౌలు భక్తుడి ద్వారా ఒక చక్కటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు. మనము వీటన్నిటినీ కూడా జయించి ఉన్నాము అని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఏటిని జయిస్తున్నాము, దేని మీద మనం పోరాటం చేస్తున్నాము అని ఒకసారి మనం చూచినట్లయితే, మన అనుదిన జీవితంలో అనేకమైనటువంటి శ్రమల చేత పోరాటం చేస్తున్నాం. అనేకమైనటువంటి దురాత్మలతోనూ అంధకార సంబంధమైనటువంటి శక్తులతో మనము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక మాటను చెప్తూ ఉన్నాడు. ఎటువంటి సమస్యలైనా సరే వాటిని జయించుటకు నేను మీకు శక్తిని అనుగ్రహించి ఉన్నాను. హల్లెలూయా. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, యోహాను రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. ఎంత చక్కగా ఈ మాటను మన జీవితాంత కాలము కూడా మనం అనుదినము చెప్పుకోవాల్సినటువంటి వచనం ఏంటంటే, దేవుడు లోకమును జయించి ఉన్నాడు. మనం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలన్నిటినీ యేసు ప్రభువారు సిలువలో భరించి జయించి ఉన్నాడు. ఈ లోకములో చీకటి శక్తులను జయించి దానిపై అధికారమును పొందిన యేసులో మీరు జీవిస్తున్నారు. అందుకనే అవి మిమ్మల్ని ఏమీ చేయలేవని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఎటువంటి హాని చేయలేవు మరియు నాశనము చేయలేవని ఈ వాగ్దానాన్ని మీ కొరకు చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసు ప్రభువారు మీలో జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన జీవితంలోనికి ఆహ్వానిస్తామో అప్పుడు అపవాది మనలను ముట్టలేడు. మిమ్మును ప్రేమించినటువంటి యేసు ప్రభువారి ద్వారా మీరు వీటన్నిటిలో కూడా అత్యధికమైనటువంటి విజయమును పొందుకుంటారు. అంత మాత్రమే కాదు, దేవుని ఆత్మ ద్వారా మీరు ఎదుర్కొనేటువంటి ప్రతి క్లిష్ట పరిస్థితులను అధిగమిస్తారు. మీలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను బలపరిచి మీ పక్షమున అపవాదితో యుద్ధము చేసి మీరు వెళ్ళుచున్నటువంటి ప్రతి కష్టమైనటువంటి మార్గములన్నిటిలో నుండి మిమ్మలను నిర్మూలము చేయకుండా సురక్షితముగా కాపాడతాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఇలాంటి శోధనలు ఎదుర్కొంటున్నారో, ఎంతమంది అయితే అపవాదితో యుద్ధములో పోరాడుతూ ఉన్నారో, మీ అందరి యుద్ధములో దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అమ్మా, నీ హృదయాన్ని దైనపరుచుకో, ఎందుకంటే ఈ లోకాధికారిగా ఉన్న అపవాదిని మరియు దాని యొక్క శక్తులను నేను ఇంతకు ముందే సిలువలో జయించి ఉన్నానన్న సంగతిని మరచిపోవద్దు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కావునని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సహోదరి సహోదరులారా, మీ హృదయములో పరిశుద్ధాత్మ దేవుని క్రియ చేయుటకు చోటివ్వండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితం మీద అధికారిగా ఉండటానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలను యేసు ప్రభువారి యొక్క స్వారూప్యములోనికి మార్చివేస్తాడు. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ ఉదయకాల సమయంలో మీ చదువుల్లోనూ మీ ఉద్యోగాల్లోనూ ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నా సరే, ఎటువంటి పోరాటంలో మీరున్నా సరే, ఎటువంటి శ్రమలో మీరున్నా సరే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ సమస్య మీద నువ్వు ఏలటానికి, నీ హృదయములో రాజుగా ఉండటానికి నీవు ఆహ్వానించినట్లయితే విజయవంతులుగా ఆయన మిమ్మలను చేసి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నిన్ను మేము స్తుతిస్తున్నాము. నీవు మమ్మను ప్రేమించుచున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము ఎదుర్కొంటున్నటువంటి ఓటములన్నీ నీ దివ్యమైన హస్తాలకు అప్పచెప్తున్నాం తండ్రి. దయతో మీరు మా పక్షాన ఉండి మమ్మను విజయవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. అంధకారము నిండుకొని ఉన్న మా జీవితముల్లోనూ మరియు మా హృదయములలోనూ పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఆ అంధకారాన్ని తొలగించండి. మా క్లిష్ట సమస్యలన్నిటినీ కూడా అధిగమించి మాకు విజయాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.